విధ్వంసం టీమిండియా బ్యాటర్స్ విధ్వంసం ఇది. సంజు శాంసన్ విలయతాండం చేస్తాడు, ఇషాన్ తుఫాన్ బ్యాటింగ్ చేస్తాడు, దుబే దంచి పడేశాడు. చివర్లో తిలక్, హార్దిక్ బౌండరీల మూతతో కిర్రాక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అయితే బాస్, మన టీం నుండి కేవలం సంజు మాత్రమే హాఫ్ సెంచరీ చేయగలిగాడు. బట్ ఇంగ్లాండ్ నుండి ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. మరి వాళ్ళెవరెవరో, ఎందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ గుక్కపట్టి ఏడ్చాడో, హార్దిక్ పాండ్యా చేసిన తప్పేంటో, ఇంగ్లాండ్ ముందు కొండంత స్కోర్ ఉంచాక మన బౌలర్స్ ఏం చేశారో మాట్లాడుకుందాం బాస్. అన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అభిషేక్ శర్మతో మొదలెడదాం. మారలేదు బాస్, తన కథ అస్సలు మారలేదు. తనని అవుట్ చేయడానికి ప్రతి టీం హాఫ్ స్పిన్నర్ని బరిలోకి దింపడం, అది తెలిసి కూడా అభిషేక్ గుడ్డిగా బంతిని గాల్లోకి ఆడడం, క్యాచ్ అవుట్ అవడం, ఈ వరల్డ్ కప్ మొత్తం ఆల్మోస్ట్ ఇలానే జరిగింది. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా జస్ట్ 9 రన్స్ చేసి సెకండ్ ఓవర్లోనే విల్ జాక్స్కి చిక్కి పెవిలియన్ దారి పట్టాడు. కానీ బాస్, సంజు శాంసన్ మాత్రం చివరి నాకౌట్ మ్యాచ్లో ఎలా చెలరేగాడో, వెస్టిండీస్ బౌలర్స్ని ఎలా తుప్పురేగొట్టాడో అదే కంటిన్యూ చేశాడు. ఏ ఒక్క ఇంగ్లాండ్ బౌలర్ని వదలకుండా చితక్కొట్టేశాడు. తన విధ్వంసానికి, విలయ తాండవానికి వాంకడి స్టేడియం దద్దరిల్లిపోయింది. బంతి పడడం ఆలస్యం, దాన్ని బౌండరీకి దాటించాల్సిందే అన్నంతలా ధాటిగా ఆడేశాడు. చివరి మ్యాచ్లో ఎక్కడ ఆపాడో ఈ మ్యాచ్లో అక్కడి నుండే కంటిన్యూ చేశాడు, దంచి కొట్టేశాడు. ఫస్ట్ ఓవర్లోనే ఆర్చర్ బౌలింగ్లో కొట్టిన 4-6 అయితే వేరే లెవెల్. అక్కడ మొదలెట్టిన విధ్వంసం సంజు ఎక్కడ తగ్గకుండా తన్నున్నంత వరకు కొనసాగించాడు. కేవలం 42 బంతుల్లోనే 7 భారీ 6లు, 8 4లతో 89 రన్స్ దంచి పడేశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్లో నాకౌట్ మ్యాచెస్లో టీమిండియా నుండి అత్యధిక రన్స్ చేసిన విరాట్ కోహ్లీ రికార్డ్ని సమం చేశాడు సంజు. అయితే బాస్, సంజు బౌండరీ బాదిన ప్రతిసారి, యాక్చువల్గా సంజు గ్రౌండ్లో ఉన్న ప్రతి సెకండ్ ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ గుక్కపట్టి ఏడ్చేశాడు. ఎందుకంటే సంజు కేవలం 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన ఈజీ క్యాచ్ని, లడ్డూ లాంటి క్యాచ్ని బ్రూక్ నేలపాలు చేశాడు. చివరికి ఆ క్యాచ్ కాస్ట్ 15 పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సిన సంజు 89 పరుగులు సాధించేశాడు. అందుకే బ్రూక్ బయటకి కనిపించకుండా లోపలే గుక్కపట్టి ఏడ్చేశాడు. ఇక సంజు అవుట్ అవ్వకముందు తనతో ఇషాన్ కిషన్ కిర్రాక్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి కేవలం 45 బంతుల్లోనే 97 రన్స్ దంచి కొట్టేశారు. అందులో ఇషాన్ కిషన్ తన తుఫాన్ బ్యాటింగ్తో 18 బంతుల్లోనే 39 రన్స్ బాధిస్తాడు. ఇక తన తర్వాత ఆ మొమెంటంని శివం దుబే కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ బౌలింగ్ని చీల్చి చెండాడాడు. 6ల మోత మోగించాడు. హార్దిక్ చేసిన తప్పు వల్ల రన్అట్ అయి బలైపోయాడు కానీ, లేదంటే హాఫ్ సెంచరీ కూడా సునాయాసంగా బాధేసేవాడే. దుబే ఈ మ్యాచ్లో 4 6లు, 1 4తో 43 రన్స్ దంచాడు. సూర్య 11 రన్స్కే అవుట్ అయిన తెలుగు తేజం తిలక్ వర్మ ఆడిన 7 బంతుల్లోనే ఏకంగా 21 రన్స్ బాదాడు. అందులో 3 6లున్నాయి. ఈ 6లన్నింటినీ ఒకే ఓవర్లో, అది ఆర్చర్ బౌలింగ్లోనే బాదేయడం వేరే లెవెల్. ఇక ఫైనల్ టచ్ హార్దిక్ పాండ్యా ఇచ్చాడు. 2 4లు, 3 6లతో 27 రన్స్ బాది. ఇక ప్రతి టీమిండియా బ్యాటర్స్ చితక్ కొట్టడంతో మన టీమిండియా ఏకంగా 253 పరుగుల భారీ స్కోర్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. అయితే ముందుగా చెప్పినట్లు మన టీం నుండి కేవలం సంజు మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఇంగ్లాండ్ టీం నుండి మన బ్యాటర్స్ దెబ్బకి 2 హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అందులో జోఫ్రా ఆర్చర్ తన 4 ఓవర్స్ కోటాలో 61 రన్స్ సమర్పించుకుంటే, శామ్ కరన్ తన 4 ఓవర్స్ కోటాలో 53 రన్స్ సమర్పించుకున్నాడు. మరి బాస్, నాకౌట్ మ్యాచ్లో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్స్ విజృంభించి 253 పరుగుల అతి భారీ స్కోర్ నమోదు చేశారు. మరి టీమిండియా నుండి ఏ బ్యాటర్ కిర్రాక్ బ్యాటింగ్ మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసిందో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.